అంటే ఒక బ్లాక్ బస్టర్ 50 crores క్లబ్లో చేరిన ఒక సినిమా తర్వాత వస్తున్న సినిమా కదా. ఎక్స్పెక్టేషన్స్ పెరగడం అనేది పెరుగుతాయి బిఫోర్ సినిమా బట్టి, హీరో మార్కెట్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ అవి పెరుగుతాయి కదా. అది దిల్రుబా ఎంతవరకు అచీవ్ చేస్తుంది? ఏమో నాకు నేను అది నమ్మట్లేదు సార్. ముందు సినిమా ఏదో 50 కోట్లు కొట్టింది అనేది నెక్స్ట్ సినిమాకి ఉండొచ్చు, ఖచ్చితంగా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమా టీజర్, ఈ సినిమా ప్రమోషన్స్, ఈ కంటెంట్ నచ్చిన దాన్ని బట్టి ఆడియన్స్ వస్తారు అనుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగా నచ్చింది అందరికీ అంటున్నారు. ఇప్పటి నుంచి నాకైతే కనిపించిన వాళ్ళందరూ చాలా జెన్యున్గా చాలా బాగుంది అంటున్నారు. సో 100% ఈ సినిమా నచ్చి థియేటర్కి వచ్చి ఇది అలాగే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను సార్. కా సినిమా తర్వాత దీంట్లో ఏమైనా మార్పులు చేశారా? కొంత రీషూట్ లాంటిది ఏదో జరిగిందని విన్నా. ఒక 10% అయింది సార్. ఒకసారి సినిమా చెక్ చేసుకొని ఏమైనా చేయొచ్చా, బెటర్మెంట్స్ మనకున్న పరిధిలో చేయగలనివి ఏమైనా చేయొచ్చా అని చిన్న చేంజెస్ చేశాం సార్, బెటర్మెంట్స్ కోసం. ఓకే, కా సినిమా మీలో హీరోగా పర్సనల్గా తెచ్చిన మార్పు ఏంటి? ఏం నేర్చుకున్నారు ఆ సినిమా? నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది సార్. ఓకే, సో సినిమాలో ఒక అది చైన్ లాది, బైక్ చైన్ లాగే ఉంటుంది. దానికి ఏదైనా ఇన్స్పిరేషన్ శివ లాంటిది ఏమైనా తీసుకున్నారా? అది అలా ఏం లేదు సార్. క్యాజువల్గా ఈ బైక్ సినిమాలో చాలా క్రూషియల్. ఏదైతే బైక్ ఉందో బైక్ మీద చాలా కథ నడుస్తుంటుంది. అది చూపించకపోయినా ఇన్నర్గా బైక్ అన్నది చాలా లవ్ ఎమోషన్ తాలూకు ఉంటుంది. వాడు ఆ బైక్తో చేసే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అది అలా వస్తుంది, అంతేగాని ఏం పెద్ద లేదు. ఒక డైలాగ్లో రియలైజ్